పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రత్యేకంగా ఎన్నికల ట్రస్టులతో విరాళాలు. గతంలో ఎన్నికల బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలు. పార్టీలు, కార్పొరేట్ వర్గాలు మార్గాన్ని ఓపెన్ చేసి రాజకీయ పార్టీలోకి నగదు వెల్లువలా ప్రవహించేలా ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గాన్ని చూసుకోవడం ప్రతి చోట ఉండేదే. ఇది రాజకీయాల్లో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అందులోని ఈ రంగంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిన తర్వాత మరింతగా పాతుకుపోయింది. దానికి ఎన్నికల బాండ్ల వ్యవహారమే నిదర్శనం. గతంలో ఎన్నికల బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలు ఇచ్చే సంస్కృతి ఉండేది. అది వికృత రూపం దాల్చడంతో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసేసింది. దాన్ని రద్దు చేస్తేనేం పార్టీలు, కార్పొరేట్ వర్గాలు మార్గాన్ని ఓపెన్ చేసి యథాప్రకంగానే, ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే రాజకీయ పార్టీలోకి నగదు వెల్లువలా ప్రవహిస్తుంది. దీనికోసమే ప్రత్యేకంగా ఎన్నికల ట్రస్టులు కూడా పుట్టుకొచ్చాయి. ఈ ట్రస్టుల ద్వారా రాజకీయ విరాళాలు మూడొంతులు పెరగడం ఈ సంస్కృతి ఎంతగా పాతుకుపోతుందో చెప్పకనే చెప్తుంది. ఒక సంస్థ ప్రచురించిన ఒక కథనం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలకు ఏకంగా 3,811.37 కోట్ల విరాళాలు అందాయట. ఈ నిధులు 9 ఎన్నికల ట్రస్టుల ద్వారా పార్టీలోకి చేరాయి. ఆ మేరకు ఆ ట్రస్టులు ఎన్నికల సంఘానికి విరాళాలు ఇచ్చాయి. ఈ నిధుల్లో ఏకంగా 82% అంటే 3,112.50 కోట్లు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఖాతాలోకి చేరగా, సుమారు 8% అంటే 298.77 కోట్లు కాంగ్రెస్కి అందాయి. మిగిలిన సుమారు 400 కోట్ల బ్యాలెన్స్ను దేశంలోని మిగతా పార్టీలు పంచుకున్నాయి. ఎన్నికల బాండ్ల ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాతే ఈ పెరుగుదల నమోదైంది. కానీ గత ఆర్థిక సంవత్సరం 2023-24 ట్రస్టుల ద్వారా అందిన విరాళాలు 1,218 కోట్లు మాత్రమే. విరాళాలు ఇస్తున్న ట్రస్టుల్లో ఫ్రూడెడ్ ఎన్నికల ట్రస్టు అతిపెద్దది. దీని ద్వారానే 2,668.46 కోట్లు పార్టీలకు అందించగా, వాటిలో ఎక్కువ మొత్తం 2,180.71 కోట్లు బీజేపీకి వెళ్లాయి. భారతీ ఎయిర్టెల్కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ నేతృత్వం వహిస్తున్న ట్రస్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్, అరవిందో ఫార్మా, ట్రోట్ ఫార్మాస్యూటికల్ వంటి తదితర ప్రధాన కార్పొరేట్ల నుంచి నిధులను స్వీకరించింది. మరో ప్రధాన దాత టాటా గ్రూప్ కంపెనీలైన టాటా సన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్, టాటా స్టీల్ కార్పొరేట్స్తో ఏర్పాటైన ప్రోగ్రెసివ్ ఎన్నికల ట్రస్ట్ 914.97 కోట్ల విరాళం ఇవ్వగా, ఇందులో సుమారు 81% బీజేపీకి వెళ్ళింది. మహీంద్రా గ్రూప్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా నిధితో పనిచేస్తున్న న్యూ డ్రమాట్రిక్ ఎన్నికల ట్రస్ట్ అందజేసిన మొత్తం 160 కోట్లలో 150 కోట్ల వరకు బీజేపీకి అందాయి. ఛాంప్ ఎన్నికల ట్రస్ట్లో ఎక్కువ వాటా ఉన్న జీజీ పవర్, ఈ ఇండస్ట్రియల్ సొల్యూషన్ 25 కోట్ల నుంచి 21 కోట్ల మొత్తానికి బీజేపీకి విరాళంగా అందించింది. జన్ ప్రగతి ఎన్నికల ట్రస్ట్ ఎక్కువగా కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి స్వీకరించే నిధుల్లో కోటి శివసేన యూబీటీకి విరాళాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా జన్ కళ్యాణ్ ఎన్నికల ట్రస్ట్ తన వాటా 19 లక్షలుగా 2గా చీల్చి బీజేపీ, కాంగ్రెస్లకు సరిసమానంగా అందించింది. దేశంలో ఎన్నికలు, రాజకీయ పార్టీల నిర్వహణకు నిధులు అవసరం. కానీ అందుతున్న నిధుల్లో సింహభాగం అధికార పార్టీ అయిన బీజేపీ ఖాతాలో చేరడమే చర్చనీయాంశమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 6,088 కోట్ల విరాళాలు అందాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 53% ఎక్కువ. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు 522 కోట్లమే అందుకుంది. అంటే కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 12 రెట్లు ఎక్కువ. కార్పొరేట్ సంస్థలు అధికారంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని నడిపే పార్టీ బలంగా ఉంటే వాణిజ్యం, పారిశ్రామిక విధానాలు అనుకూలంగా ఉంటాయని, రాయితీలు లభిస్తాన్ని ఆశించడమే దీనికి కారణం. అధికార పార్టీకి విరాళాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టులు దక్కించుకోవడం కూడా మరో కారణం. అయితే విరాళాల పేరుతో నిధుల సేకరణతో పార్టీల మధ్య ఇంత ఎక్కువగా అసమానతలు ఉండడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ దగ్గర భారీగా నిధులుండి మరో పార్టీ వద్ద అరకొరగా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పోటీలో బ్యాలెన్స్ తప్పుతుంది. ఒకే పార్టీ దగ్గర 1000 కోట్ల నిధులు ఉండడం వల్ల ప్రచారం, ఎన్నికల నిర్వహణలో ఇతర పార్టీలు వెనకబడిపోతున్నాయి. ఇది ఎన్నికల్లో పోటీల అభ్యర్థులకు సమాన అవకాశాలు అన్న ప్రజాస్వామ్య సూత్రాన్ని దెబ్బతీస్తుంది. ఎలక్ట్రికల్ బాండ్లు రద్దయినప్పటికీ ట్రస్టుల ద్వారా వచ్చే నిధుల్లో కార్పొరేట్ సంస్థల ప్రభావం ఎంత ఉందో స్పష్టంగా తెలియడం లేదు. కార్పొరేట్ విరాళాలు పెరగడం అనేది ఒకవైపు దేశ ఆర్థిక వృద్ధిని సూచించినా, మరోవైపు రాజకీయాలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.